హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్ సబ్సిడీ లోన్లకి సంబంధించినటువంటి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇదివరకు దీని యొక్క తేదీ వచ్చేసి ఏప్రిల్ 5వ తారీఖు రోజున లాస్ట్ డేట్గా ఉండడం అయితే జరిగింది. అయితే సమయం సరిపోకపోవడం వల్ల లక్షల్లో అప్లికేషన్స్ రావడం వలన ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి తేదీని పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది సకాలంలో ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్రూవ్ అనేది కాకపోవడం వలన లక్షలలో దరఖాస్తులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండడం వలన అవి తొందరగా అప్రూవ్ కావట్లేదు అనే ఉద్దేశం కొద్దీ ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా అప్లికేషన్స్ అనేది తీసుకోండి, రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లికేషన్స్ అనేది తీసుకోండి అని చెప్పేసి కొత్తగా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 అంశాలకి సంబంధించి క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు ఈ సబ్సిడీ లోన్ వచ్చేంత వరకు కూడా ప్రతి అప్డేట్ నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, యువ వికాసం దరఖాస్తుల గడువు 14 వరకు పెంపు. ఇదివరకు 5వ తారీఖు వరకు ఉండేది. అంటే ఇంకొక 9 రోజులు అవకాశం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పథకం ప్రగతిపై మంత్రులకి సమాచారం ఇచ్చి సలహాలు తీసుకోండి, అధికారులకి డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒకసారి చూసినట్టయితే, నిరుద్యోగులకి స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు కోసం రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అయ్యాయి. ఇక్కడ మీరు ఈ గైడ్లైన్స్ని ఒకసారి గమనించినట్టయితే, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం 100కి 100% అనేది ఉంది. అయితే వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయ సర్టిఫికెట్ అనేది పెట్టేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికెట్ మీకు లేనట్లయితే, ఇన్కమ్ సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారికి రేషన్ కార్డు అయితే తప్పనిసరి ఉండాలి. రేషన్ కార్డు ఉండి కేవలం క్యాస్ట్ సర్టిఫికెట్తో, ఆధార్ కార్డుతో మీరైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఓవరాల్గా ఈ 2 సర్టిఫికెట్లు ఉంటేనే ఇదివరకు అప్లికేషన్స్ అనేది అయ్యేటివి. రేషన్ కార్డు ప్లస్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. సో ఇప్పుడు ఈ 2 సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా ఈ అప్లికేషన్స్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ వీటిలో జారీలో సాంకేతికపరమైన ఇబ్బందులతో పాటు సిబ్బంది కొరత వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక ఉగాది, రంజాన్ వంటి సెలవులు రావడం వల్ల కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇలాంటి విషయాలని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచింది. గడువు పెంపు విషయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ నుంచి చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మంత్రులు జిల్లాలకి వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలకు పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని మండల పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను బట్టి ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలన్నారు. ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎంపికైన లబ్ధిదారులకి పరిశ్రమల శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి గడువు పెంపు. అదేవిధంగా రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్ లేని వారికి అప్లికేషన్స్ కూడా కొత్త గైడ్లైన్స్ అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి టాపిక్. మరో
రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేట్తో నేను మీ ముందుకు వస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.